హాయ్! నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. ఒక్కసారి ఊహించండి. ఈరోజు ప్రపంచం ప్రశాంతంగానే ఉంది. ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. రైతులు పొలాల్లో పంటలు పండిస్తున్నారు. మార్కెట్లలో ధాన్యం, కూరగాయలు, పండ్లు అమ్ముడవుతున్నాయి. కానీ ఒక్క క్షణంలో ఇవన్నీ మారిపోతే, ఒక అణుయుద్ధం లేదా ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొంటే, వాతావరణ మార్పులు భూమిని ఎడారిగా మార్చేస్తే, లేదా ఏదైనా కొత్త వైరస్ ప్రపంచంలోని అన్ని పంట జాతులను నాశనం చేస్తే అప్పుడు మనిషి ఏం తింటాడు? వ్యవసాయం మళ్ళీ ఎలా మొదలవుతుంది? ఆ ప్రశ్నకు సమాధానంగా మానవ చరిత్రలో అత్యంత తెలివైన ప్రాజెక్ట్ని నిర్మించారు మన శాస్త్రవేత్తలు. భూమికి అత్యంత ఉత్తర భాగంలో మంచుతో కప్పబడిన ఒక నిర్జన ద్వీపంలో ఒక పర్వతాన్ని తొలచి భూమికి అత్యంత విలువైన సంపదను దాచిపెట్టారు. అది బంగారం కాదు, వజ్రాలు కాదు, అణ్వాయుధాలు కాదు. చిన్న చిన్న విత్తనాలు. అవును. ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన పంట విత్తనాలు. అదే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. ప్రపంచం దీనిని ది డూమ్స్ డే వాల్ట్ అని పిలుస్తుంది. నార్వేకి చెందిన స్వాల్బార్డ్ ఆర్కిపెలెగో అనే ద్వీప సమూహంలో ఉత్తర ధ్రువానికి సుమారు 1300 కిలోమీటర్ల దూరంలో ఈ వాల్ట్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రాంతాల్లో ఒకటి. శీతాకాలంలో ఉష్ణోగ్రత -40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోతుంది. కొన్ని నెలల పాటు సూర్యుడు కనిపించడు. ఇలాంటి ప్రాంతంలో మనుషులు ఎందుకు ఒక భారీ వాల్ట్ని నిర్మించారు? దాని వెనుక ఉన్న కారణం చాలా ఆశ్చర్యకరం. మనం రోజు తినే ప్రతి ఆహారం ఒక చిన్న విత్తనంతో మొదలవుతుంది. బియ్యం, గోధుమలు, పప్పు, మొక్కజొన్న, పండ్లు, కూరగాయలు ప్రపంచంలో దాదాపు 6000కు పైగా పంట జాతులు ఉన్నాయి. వాటిలో చాలా జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. మరికొన్ని వాతావరణ మార్పుల వల్ల ప్రమాదంలో ఉన్నాయి. ఒకసారి ఏదైనా విత్తనం పూర్తిగా అంతరించిపోతే దాన్ని మళ్ళీ తయారు చేయడం దాదాపు అసాధ్యం. అందుకే భవిష్యత్ తరాల కోసం ఈ విత్తనాలను సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. 1980ల నుంచే ప్రపంచ శాస్త్రవేత్తలు ఒక గ్లోబల్ బ్యాకప్ విత్తన బ్యాంక్ అవసరమని చర్చించడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రాప్ ట్రస్ట్, నార్డిక్ జెనెటిక్ రిసోర్స్ సెంటర్ మరియు నార్వే ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్టును రూపొందించాయి. 2008 ఫిబ్రవరి 26న ఈ వార్డును అధికారికంగా ప్రారంభించారు. ఆ రోజు ప్రపంచం నిశ్శబ్దంగా తన భవిష్యత్తును మంచు కొండల్లో దాచింది. భూమిపై ఎన్నో దేశాలు ఉండగా ఈ మంచు ద్వీపాన్నే ఎందుకు ఎంచుకున్నారు? దీనికి 4 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, ఇక్కడ ఏడాది పొడవునా సహజ చలి ఉంటుంది. రెండవది, ఇక్కడి నేల పూర్తిగా గడ్డకట్టిపోయి ఉంటుంది. దీన్ని పర్మాఫ్రాస్ట్ అంటారు. ఒకవేళ విద్యుత్ పూర్తిగా పోయినా ఈ సహజ మంచే విత్తనాలను చాలా కాలం చల్లగా ఉంచుతుంది. మూడవది, ఈ ప్రాంతంలో భూకంపాలు చాలా తక్కువ. ఇక నాలుగవది, ఇది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంది. అందువల్ల భవిష్యత్తులో హిమనదులు కరిగి సముద్ర మట్టం పెరిగినా ఈ వాల్ట్కు పెద్ద ప్రమాదం ఉండదు. ఇది సాధారణ భవనం కాదు, ఒక పర్వతాన్ని సుమారు 120 మీటర్ల వరకు తొలచి లోపల నిర్మించారు. ముందుగా ఒక పొడవైన టన్నెల్, ఆ తర్వాత భారీ స్టీల్ తలుపులు, వాటి వెనుక 3 ప్రత్యేక నిల్వ గదులు. ఈ గదుల్లో ఉష్ణోగ్రత ఎప్పుడు -18 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలో చాలా విత్తనాలు దశాబ్దాల నుంచి శతాబ్దాల వరకు జీవించి ఉండగలవు. ముందుగా విత్తనాల్లోని తేమను పూర్తిగా తొలగిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక అల్యూమినియం ఫాయిల్ ప్యాకెట్లలో సీల్ చేస్తారు. ఆ ప్యాకెట్లను పెద్ద పెట్టెల్లో ఉంచి మెటల్ షెల్ఫ్లపై అమర్చుతారు. ప్రతి పెట్టెపై దేశం పేరు, పంట పేరు, విత్తనం వివరాలు నమోదు చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి విత్తనం భవిష్యత్తు తరాల కోసం ఒక జీవిత బీమా. ఈ వాల్ట్ నార్వేలో ఉన్న ఇది నార్వేకు మాత్రమే చెందినది కాదు. ఇది ప్రపంచం మొత్తానికి చెందిన భద్రతా గిడ్డంగి. దాదాపు అన్ని దేశాలు తమ దేశానికి చెందిన అత్యంత విలువైన పంట విత్తనాల నమూనాలను ఇక్కడ భద్రపరుస్తాయి. ఇది బ్యాంక్ లాకర్లా పనిచేస్తుంది. ఎలా అంటే మీరు బ్యాంక్లో బంగారం పెట్టుకుంటే ఆ బంగారం మీదే, కానీ బ్యాంక్ కేవలం భద్రత కల్పిస్తుంది. అలాగే ఈ వాల్ట్లోని ప్రతి విత్తనం ఆ దేశానిదే. నార్వే ప్రభుత్వం భద్రత మాత్రమే కల్పిస్తుంది. మన దేశం కూడా ఈ ప్రాజెక్టులో భాగమే. ప్రపంచంలో అత్యధిక పంట వైవిధ్యం ఉన్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. వేల సంవత్సరాలుగా మన దేశంలో వందల రకాల వరి, గోధుమ, పప్పు, చిరుధాన్యాలు, ఔషధ మొక్కలు అభివృద్ధి చెందాయి. ఈ విలువైన విత్తనాల్లో అనేక నమూనాలు ప్రపంచ విత్తన బ్యాంకుల ద్వారా స్వాల్బార్డ్లో భద్రపరచబడ్డాయి. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన 1 మిలియన్కు పైగా విత్తన నమూనాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. వీటిలో బియ్యం, గోధుమ, మొక్కజొన్న, బార్లీ, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్ల మొక్కలు, అడవి మొక్కల విత్తనాలు, ఇలా వేల రకాల జీవ వైవిధ్యం ఉంది. చాలామంది అనుకుంటారు ఈ వాల్ట్ ప్రపంచం అంతమైతే మాత్రమే ఉపయోగపడుతుందని. కానీ
ఈ వాల్ట్ ఇప్పటికే ఒకసారి ప్రపంచానికి ఉపయోగపడింది. 2011లో సిరియాలో యుద్ధం ప్రారంభమైంది. మధ్యప్రాచ్య దేశమైన సిరియా 2011 వరకు వ్యవసాయంలో మంచి పురోగతి సాధించిన దేశం. కానీ ఆ సంవత్సరంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మొదలయ్యాయి. ఆ నిరసనలు కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి అంతర్యుద్ధంగా మారిపోయాయి. ఒకవైపు అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ ప్రభుత్వ బలగాలు, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు దళాలు. ఆ తర్వాత అనేక సాయుధ గ్రూపులు, విదేశీ జోక్యం. దీంతో దేశమంతా యుద్ధ భూమిగా మారిపోయింది. అలెప్పో ప్రపంచ వ్యవసాయానికి గుండెకాయ. సిరియాలోని అలెప్పో నగరంలో ICARDA అనే అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఉండేది. ఈ సంస్థ ఎడారి, తక్కువ వర్షపాతం, తీవ్ర వేడి ప్రాంతాల్లో ఏ పంటలు బాగా పండుతాయో పరిశోధన చేసేది. వారి వద్ద ప్రపంచంలోనే అత్యంత విలువైన గోధుమ, బార్లీ, పప్పు ధాన్యాల వేలాది విత్తనాల సేకరణ ఉండేది. 2012 తర్వాత అలెప్పో నగరం భారీ బాంబు దాడులకు గురైంది. పరిశోధన కేంద్రం కూడా ప్రమాదంలో పడింది. శాస్త్రవేత్తలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ కేంద్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ప్రపంచం ఒక్కసారిగా భయపడింది. వేల సంవత్సరాల వ్యవసాయ వారసత్వం ఇప్పుడే అంతరించిపోతుందా అనే ప్రశ్న ఎదురైంది. కానీ ఒక అద్భుతం జరిగింది. యుద్ధం మొదలయ్యే ముందే ICARDA శాస్త్రవేత్తలు చాలా తెలివిగా తమ విత్తనాల ప్రతులను స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్లో భద్రపరిచారు. అదే ప్రపంచ వ్యవసాయాన్ని కాపాడింది. 2015లో చరిత్రలో మొట్టమొదటిసారి స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ తలుపులు తెరుచుకున్నాయి. ICARDA తమ బ్యాకప్ విత్తనాలను తిరిగి తీసుకుంది. అవి లెబనాన్, మొరాకో దేశాల్లోని కొత్త పరిశోధన కేంద్రాలకు తీసుకెళ్లబడ్డాయి. అక్కడ ఆ విత్తనాలను మళ్ళీ నాటారు. కొత్త విత్తనాలను ఉత్పత్తి చేశారు. వ్యవసాయ పరిశోధన మళ్ళీ ప్రారంభమైంది. అంటే ఒక చిన్న మంచు కొండలో దాచిన విత్తనాలు ఒక యుద్ధం వల్ల నాశనం కావాల్సిన ప్రపంచ వ్యవసాయ వారసత్వాన్ని కాపాడాయి. ప్రతి విత్తనం జీవితకాలం ఒకేలా ఉండదు. శాస్త్రవేత్తలు ముందుగా విత్తనాల్లోని తేమను తగ్గిస్తారు. తర్వాత వాటిని -18°C వద్ద నిల్వ చేస్తారు. ఈ పరిస్థితుల్లో గోధుమలు వందల సంవత్సరాలు జీవించి ఉండగలవు. బార్లీ, బియ్యం వంటి పంటలు కూడా చాలా కాలం మొలకెత్తే సామర్థ్యాన్ని నిలుపుకొని ఉంటాయి. కొన్ని అడవి మొక్కల విత్తనాలు 1000 ఏళ్లకు పైగా కూడా నిల్వ ఉండే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే ఈ వాల్ట్ మన కోసం కాదు, వందల సంవత్సరాల తర్వాత వచ్చే తరాల కోసం నిర్మించారు. 2008లో ప్రారంభమైన ఈ వాల్ట్ను ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశంగా భావించారు. కానీ 2017లో ఒక అనూహ్య సంఘటన జరిగింది. ఆర్టిక్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగాయి. దీంతో బయట ఉన్న మంచు కొంత కరిగింది. కరిగిన మంచు నీరులాగా మారి ప్రవేశ టన్నుల్లోకి చేరింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డూమ్స్డే వాల్ట్కే ప్రమాదమా అని చాలామంది ఆందోళన చెందారు. కానీ నీరు ప్రవేశ టన్నెల్ వరకే వచ్చింది. నిల్వ గదుల్లోకి ఒక్క చుక్క కూడా వెళ్ళలేదు. లోపల ఉన్న అన్ని విత్తనాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత నార్వే ప్రభుత్వం వెంటనే మార్పులు చేసింది. టన్నెల్ను మరింత జల నిరోధకంగా మార్చారు. కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కూలింగ్, భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేశారు. భవిష్యత్తులో వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని అదనపు రక్షణ కల్పించారు. అంటే ఒక చిన్న లోపాన్ని కూడా ప్రపంచం వెంటనే సరిచేసింది. దీనిలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. ఇది పర్యాటక ప్రాంతం కాదు. లోపలికి ప్రవేశం చాలా పరిమితంగా ఉంటుంది. విత్తనాలు జమ చేసే సంస్థలు, శాస్త్రవేత్తలు, అధికృత అధికారులు మాత్రమే ప్రత్యేక అనుమతితో ప్రవేశించగలరు. మిగతా వారికి ప్రవేశం ఉండదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు $9 మిలియన్ ఖర్చయ్యాయి. అంటే ఒక ఆధునిక ఫుట్బాల్ స్టేడియం నిర్మాణ వ్యయంతో కంటే కూడా చాలా తక్కువ. నిజానికి దీనిలో భద్రపరిచిన జీవ వైవిధ్యం విలువను డబ్బుతో కొలవడం అసాధ్యం. బ్యాంకులో బంగారం ఉంటుంది, మ్యూజియంలో చారిత్రక వస్తువులు ఉంటాయి. కానీ ఈ గదిలో భూమి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి ఆహారం, ప్రతి పండు, ప్రతి కూరగాయ, ప్రతి ధాన్యం ఒక చిన్న విత్తనం నుంచే ప్రారంభమవుతుంది. ఆ విత్తనమే లేకపోతే వ్యవసాయం ఉండదు. వ్యవసాయం లేకపోతే ఆహారం ఉండదు. ఆహారం లేకపోతే మానవ నాగరికతే ఉండదు. చరిత్రలో ప్రతి నాగరికత వ్యవసాయం వల్లే ఎదిగింది. మరి భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రపంచం ఒక మహా విపత్తును ఎదుర్కొంటే మానవజాతి మళ్ళీ లేచి నిలబడడానికి ఆశను ఇచ్చేది ఒక సైన్యం కాదు, ఒక ఆయుధం కాదు, ఒక దేశం కాదు. మంచు కొండలో నిశ్శబ్దంగా నిద్రిస్తున్న లక్షలాది చిన్న చిన్న విత్తనాలు. అందుకే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ను మానవ జాతి భవిష్యత్తుకు బీమా పాలసీ అని పిలుస్తారు. ఈ రోజు అది కేవలం ఒక విత్తనాల గిడ్డంగిలా కనిపించవచ్చు. కానీ రేపు ప్రపంచం ఏదైనా కోల్పోతే అదే ప్రపంచాన్ని మళ్ళీ పచ్చగా మార్చే తొలి అడుగు కావచ్చు. ఇది మానవజాతి భవిష్యత్తును మంచు కొండలో దాచుకుంది. సో మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.